నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. సాయి శ్రవంతి. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో, ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్మైల్ డిజైనింగ్ అండి. చాలా మందికి స్మైల్ డిజైనింగ్ అన్న వెంటనే కనిపించేది టీత్‌ని షేప్ చేయడం, టీత్ పైన క్రౌన్ గానీ, కాంపోజిట్ కానీ ఫిల్ చేయడం. చాలామంది యూట్యూబ్‌లో అక్కడ వీడియోస్ చూస్తూ ఉంటారు. స్మైల్ డిజైనింగ్ అన్న వెంటనే ఓన్లీ టీత్‌కి క్యాప్స్ పెట్టేయడం, లేదా కాంపోజిట్ రెస్టరేషన్ చేయడం ఉంటుంది. సో, యాక్చువల్‌గా స్మైల్ డిజైనింగ్ అంటే చాలా పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మన టీత్ అనేది మన ఫేస్‌లో ఒక పార్ట్. సో, మన ఫేస్ షేప్‌కి తగ్గట్టు మన టీత్ షేప్ ఉంటుంది మనకి ఇన్ జనరల్‌గా. సో, ఇక్కడ డిజైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ టీత్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ గమ్స్ అండ్ స్మైల్ అండి. సో, మనకిక్కడ గమ్స్ అండ్ టీత్ 2 కూడా కన్సిడరేషన్‌లోకొస్తాయండి. సో, చాలా మందికి పాయింట్ ఏముంటుంది స్మైల్ డిజైనింగ్ చేయించుకునే వాళ్ళలో అంటే ఓన్లీ టీత్‌కి క్యాప్స్ పెట్టేస్తే సరిపోతుందా అనేది ఒక పాయింట్ ఉంటుందండి. అలా ఉండదు. సో, ఇక్కడ మనకి గమ్స్ అనేవి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనకి స్మైల్ డిజైనింగ్‌లో. సో, ఈ స్మైల్ డిజైనింగ్‌లో వచ్చేసి మనకి 3 ప్రొసీజర్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ గమ్ ప్రొసీజర్స్, ఆర్థోడాంటిక్ ప్రొసీజర్స్ అండ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. సో, ఈ మూడిట్లో కూడా కొంతమందిలో కాంబినేషన్ ఆఫ్ 3 చేస్తాము. కొంతమందిలో కాంబినేషన్ ఆఫ్ 2 చేస్తాము. కొంతమందిలో 1 కాంబినేషన్ ప్రొసీడెడ్ బై ద సెకండ్ వన్ చేస్తామండి. సో, ఇందులో ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి అనేది మన ఫేస్ అపియరెన్స్‌ని, మన టీత్ పొజిషనింగ్‌ని, మన టీత్ షేడ్‌ని బట్టి డిఫర్ అవుతుందండి. పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది అది. సో, మనకి ఇన్ జనరల్‌గా స్మైల్ డిజైనింగ్ స్టార్ట్ ఎలా అవుతుంది? ఎలా చేస్తారు? సో, ఇక్కడ మనకి టీత్ సైజ్ అండ్ గమ్ రేషియో మనం స్మైల్ చేసినప్పుడు కొంతమందిలో చిగుర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందిలో చిగురు అసలు కనిపించదు. ఓన్లీ టీతే కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి ఈ కంప్లెయింట్ ఉంటుంది గూడా. గమ్మీ స్మైల్‌తో పాటు ఓన్లీ టీత్ కనిపిస్తాయి. స్పేసెస్ కనిపించవు మనకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్మైల్‌లో మనకి ఒక హాలో స్పేసెస్ ఉండాలి. సో, ఇవన్నీ క్రియేట్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అంటారు. సో, దీంట్లో మేజర్ పార్ట్ ఏంటి అంటే మనకు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఇఫ్ అలైన్‌మెంట్ అనేది ప్రాపర్‌గా లేదు అన్నప్పుడు ఫస్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలండి. సో, ఆర్థోడాంటిక్‌లో మనకి ఎయిదర్ బ్రేసెస్ కానీ, కాంపోజిట్ కానీ లేదా అలైనర్స్‌తో మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కవర్ అప్ చేస్తాం. సో, ఈ ట్రీట్మెంట్ ఎందుకు అంటే మనకి ఎప్పుడు కూడా స్మైల్ డిజైనింగ్‌లో ఈస్థెటిక్స్ అలాంగ్ విత్ ప్రాపర్ ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ ఈస్థెటిక్స్ అనేది ఎప్పుడు డెంటిస్ట్ కన్సర్న్‌లో ఉండదు. సో, ఓన్లీ ఈస్థెటిక్స్ ఈస్ అ బ్యాడ్ ఐడియా ఆఫ్ స్మైల్ డిజైనింగ్. ఈస్థెటిక్స్ విత్ అ ప్రాపర్ హెల్తీ ఓరల్ క్యావిటీ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఎవ్రీబడీ విల్ సీ. సో, ఇక్కడ ప్రాపర్ హైజీన్ అండ్ హెల్త్ ఆఫ్ ఓరల్ క్యావిటీ ఎందుకు అంటే అండి, మనం డిజైనింగ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ నాట్ బి అ కాంప్రమైజ్ టు ద పేషెంట్ వేర్ హీ కాంట్ బైట్ ఆర్ chew his food, he can't do any activity with the oral cavity except for smiling. సో, అలా ఉండొద్దు కాబట్టి మనం ఫస్ట్ టీత్‌ని అలైన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఇఫ్ దట్ రిక్వైర్స్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఆర్ క్రౌన్ అండ్ బ్రిడ్జెస్ ఆర్ ఇంప్లాంట్స్ వి విల్ సీ టు ఇట్. సో, దీన్ని బట్టి ఫస్ట్ అసలు టీత్‌లో మనకి ఫంక్షనల్ క్వాలిటీ అనేది పెరగాలి. నెక్స్ట్ వచ్చేసి ఈస్థెటిక్స్ అండి మనకి. ఈస్థెటిక్స్‌లో మనకి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఈస్థెటిక్ కాస్మెటిక్ అప్రోచ్ ఒకటుంటుంది. గమ్ లైన్ అప్రోచ్ ఉంటుంది. కాస్మెటిక్‌లో మనకి టీత్ అప్రోచ్ ఉంటుంది. సో, గమ్ లైన్ అప్రోచ్. సో, మనకి గమ్స్ అనేవి కూడా చాలా మేజర్ పార్ట్ అండి మనకి స్మైల్‌లో. ఎందుకంటే చిగురు అనేది హెల్తీగా ఉండాలి. హేల్ అండ్ హెల్తీ అండ్ షుడ్ బి అపీలింగ్ విత్ ద టీత్ దట్ వి ఆర్ ప్లేసింగ్. సో, మనకు కొంతమందిలో పిగ్మెంటేషన్స్ ఉంటాయి. కొంతమందిలో చిగుర్లు చాలా బ్లాక్ ఉంటాయి. మనం గమనించం స్మైల్ డిజైనింగ్ అన్న వెంటనే ఓన్లీ టీత్ అనుకుంటాం. సో, ఆ బ్లాక్ గమ్స్ ఉన్నప్పుడు పిగ్మెంటెడ్ గమ్స్ ఉంటాయి. సో, కొంతమందిలో గమ్స్ ఎక్కువగా కనిపించడం లేదా తక్కువగా కనిపించడం. ఈ 3 కన్సర్న్స్ చాలా మందికుంటాయి. సో, ఈ పిగ్మెంటెడ్ గమ్స్ ఉన్నప్పుడు చాలా మందిలో ఏంటి అంటే డీపిగ్మెంటేషన్ చేయిస్తామండి మనము. విత్ లేజర్ ఉంటుంది మనకి. సో, దీంట్లో ఏంటంటే మనకి బ్లాక్ గమ్స్ ఎవరిలో ఉన్నాయో అది మనకి రోజీ పింక్ ఆర్ లైట్ పింక్ కలర్‌లోకి షేడ్‌లోకి తెస్తాం. అదొక ప్రొసీజర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే గమ్మీ స్మైల్. సో, వీళ్ళలో ఆర్థోడాంటిక్ అప్రోచ్‌తో పాటు మనం గమ్ అండ్ కాస్మెటిక్ అప్రోచ్ చేయాలి. సో, దీంట్లో గమ్మీ స్మైల్ ఉన్నప్పుడు మనం క్రౌన్ లెంథెనింగ్ చేస్తాం. దాంతో పాటు క్రౌన్స్ అంటే నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ అ కాస్మెటిక్ అప్రోచ్‌కి ఎళ్తాం. సో, ఈ క్రౌన్ లెంథెనింగ్ చేయాలా? మనం జింజవల్ గ్రాఫ్ట్ పెట్టాలా? అనేది మనం ఆ గమ్ ఎంత ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. నెక్స్ట్ కమ్స్ కాస్మెటిక్ అప్రోచ్ ఆఫ్ టీత్. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఎవ్రీ టీత్ ఇన్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. సో, మనకి టీత్‌లో ఇన్ జనరల్‌గా కనిపించేది ఏంటి అంటే స్టెయిన్స్ రావడం కానీ, స్పేసెస్ ఉండడం కానీ, టీత్ ఎత్తులు, తగ్గులు చిన్నగా ఉన్నాయండి. దానికి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు చాలామంది. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఫ్లోరోసిస్ మనకి.
సో టీత్ పైన ప్యాచెస్ ఉండడం, వైట్ ప్యాచెస్ ఆర్ బ్రౌన్ ప్యాచెస్ ఆర్ యెల్లో ప్యాచెస్, ఇది డిఫరెన్స్ ఇన్ లెవెల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అండి. ఇన్ జనరల్‌గా మనకి చాలా వరకు పర్మనెంట్ టీత్‌లో ఉంటుంది ఫ్లోరోసిస్ అనేది. సో దీంట్లో ఏమవుతుంది అంటే మనకి ప్యాచెస్ వైటీనెస్ కానీ, ప్యాచెస్ యెల్లోయిష్‌నెస్ కానీ, ఒక్క దగ్గర ఒక యెల్లో ప్యాచ్ ఉండడం కానీ ఉంటుంది. సో దీంట్లో మనకి స్మైల్ డిజైనింగ్‌లో కవర్ అయ్యే టీత్ చెప్తాను ముందు. మనకి ఇన్ జనరల్‌గా స్మైల్ డిజైనింగ్‌లో ఫ్రంట్ టీత్, యాంటీరియర్స్ అంటారు, అవి కవర్ అవుతాయండి. కెనైన్ టు కెనైన్ ఆర్ కొంతమందిది బ్రాడ్ స్మైల్ ఉంటుంది. అందులో ప్రీమోలార్ టు ప్రీమోలార్ కవర్ అవుతుందండి మనకి. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది అప్పర్ ఆర్చ్ టీత్ అండ్ లోవర్ ఆర్చ్ టీత్, అంటే పై పళ్ళకి, కింద పళ్ళకి 2 భాగాలకు కూడా చేయించుకోవాలి. కాకపోతే చాలామంది ఏంటంటే నాకు కింద టీత్ ఎలాగో కనిపించవు అండ్ అంత ఎక్కువ విజిబిలిటీలో ఉండవు. సెకండ్ థింగ్, అంత ఎక్కువ అపియరెన్స్‌లో రాదు నాకు స్మైల్‌లో కూడా, కాబట్టి ఓన్లీ పైన చేయించుకుంటాను అంటారు. దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. సో పైన చేయించుకున్నా కూడా మనకి 6 టీత్ ఆర్ 8 టీత్ ఇంక్లూడ్ అవుతాయండి మనకి స్మైల్ డిజైనింగ్‌లో, బేస్డ్ ఆన్ ద స్మైల్. అది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఫ్లోరోసిస్‌లో వచ్చిన పేషెంట్‌లో మనం ఏమేమి చేయొచ్చు, ఆప్షన్స్ ఏముంటాయి ఈ స్మైల్ డిజైనింగ్‌లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే లేజర్ బ్లీచింగ్. అంటే మనం న్యాచురల్‌గా ఆ టీత్ కలర్ ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో ఒక 2 షేడ్స్ న్యాచురాలిటీకి వస్తాయండి మనకు. లేజర్ బ్లీచింగ్ ఉంటుంది, నార్మల్ బ్లీచింగ్ ఉంటుంది. సో ఈ బ్లీచింగ్ అంటే ఏంటి అంటే మనకు ఒక మెషిన్ ఉంటుంది, బ్లీచింగ్ మెషిన్. సో మనకు కస్టమైజ్ ట్రే చేసి దాంట్లో సొల్యూషన్ పెట్టి మనం బ్లీచ్ చేస్తాం పేషెంట్‌ని. సో ఇదొకటి ఉంటుంది బ్లీచింగ్ ఆర్ మైక్రో అబ్రేషన్స్. కొంతమందిలో అంత ఎక్కువ ప్యాచెస్ ఉండవు. మైల్డ్ ఒక 1, 2 పాయింట్స్ దగ్గర ఉంటాయి. సో వీళ్ళకి మైక్రో అబ్రేషన్ చేసి మనం నార్మలైజ్ చేస్తాం. ఇది కాకుండా చాలామంది కాస్మెటిక్ స్మైల్ డిజైనింగ్‌లో ఏమొస్తుందంటే గ్యాప్స్. ఈ గ్యాప్స్ అనేవి కూడా మనకి మొత్తం టీత్ ఆర్చ్ అన్నీ బానే ఉంటాయి. ఆ ఫ్రంట్ 4 టీత్‌లో కానీ, ఒక 2 టీత్ మధ్యలో, సెంట్రల్స్ 2 టీత్ మధ్యలో గానీ, ఒక 2 టీత్ రైట్ సైడ్‌లో, 2 టీత్ లెఫ్ట్ సైడ్‌లో అలా ఉంటాయి గ్యాప్స్ అనేవి. సో వీళ్ళేంటంటే ఎలాగో వాళ్ళకి ఫంక్షనాలిటీ ఉంటుంది. వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్ అవసరం లేదు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు పేషెంట్ విల్ నాట్ బి విల్లింగ్ టు గో ఫర్ ఆర్థో ట్రీట్మెంట్, ఓన్లీ ఒక్క 2 టీత్‌కే కదా అని అంటారు. సో వీళ్ళల్లో మనకొచ్చే అప్రోచ్ అనేది డిఫర్ అవుతుందండి. అంటే మనకు ఆ టూత్ రేషియో, అంటే ఎంత విడ్త్ ఉంది, ఎంత లెంత్ ఉంది అండ్ గమ్ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, దీన్ని బట్టి మనకి 3 ప్రొసీజర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి కాంపోజిట్ రెస్టరేషన్స్ అంటారు. సో దీంట్లో మైనర్ గ్యాప్ ఉంది అండ్ టీత్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మనకి మిడ్ లైన్ డయాస్టిమా ఉంది. లేదా ఇలాంటి పాయింట్స్‌లో ఏంటి అంటే మనం ఒక రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి మాకు. అంటే ఎంత యాంగులేషన్‌లో మనం కాంపోజిట్ రెస్టరేషన్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం కాంపోజిట్ రెస్టరేషన్ అనేది చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫంక్షనాలిటీలో వచ్చే వరకు బైట్ చేసిన వెంటనే ఆ కాంపోజిట్ విరిగిపోయింది అన్నా, మీకు ఆ టీత్‌కి ప్రాబ్లమ్ వచ్చింది అన్నా, అది కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి కొన్ని కండిషన్స్ బేస్డ్ ఆన్ ద టీత్ ప్లేస్‌మెంట్, టీత్ మెసియోడిజిటల్ డయామీటర్, లేబియోలింగ్వల్ డయామీటర్ ఇవన్నీ చూస్తారు. చూసి కొంతమందిలో చేస్తారు ఇది కాంపోజిట్ రెస్టరేషన్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అక్కడ మనం కాంపోజిట్ రెస్టరేషన్‌తో ఫిల్ చేస్తాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్. సెకండ్‌ది వచ్చేసి ఏంటంటే వెనియర్స్ ఉంటాయి. మనకి వెనియర్స్ అనేది ఒక క్యాప్స్ లాగా ఉంటాయి. ఓన్లీ ఫ్రంట్ సైడ్‌కి అటాచ్ అవుతూ ఉంటాయి. మనం టూత్‌లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఏం చేయించరండి మనకి. ఫ్రంట్ టీత్‌కి అటాచ్‌మెంట్స్ వస్తాయి అవి. సో ఇవి కూడా మనకి చేయించి డిజైన్ చేసి పెట్టేస్తాము ఇది పేషెంట్‌కి. సో దీంట్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటి అంటే ఇయర్లీ చెకప్స్ ఉంటాయి. 6 మంత్స్‌కి ఒకసారి కొంతమందిలో చెకప్స్ ఉంటాయి. కొన్ని ఫుడ్ కలరింగ్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవడం తగ్గించాలి వీళ్ళు. స్టెయినింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఈ వెనియర్స్‌లో అండ్ కాంపోజిట్స్‌లో. కాబట్టి ఎప్పటిదప్పుడు పాలిషింగ్ చేయించుకోవడం, ఎప్పటిదప్పుడు చెకప్ చేయించుకోవడం ఉంటుంది. అండ్ థర్డ్‌ది వచ్చేసి క్రౌన్స్ అండి. ఇది చాలా మంది ఫ్రీక్వెంట్‌గా చేయించుకుంటున్నారు ఈ మధ్య. సో దీంట్లో ఏంటంటే ఫ్రంట్ 6 టీత్ తీసుకుంటాము. ఆ 6 టీత్ ఎంతవరకు డిజైనింగ్ అవసరమో స్మైల్ డిజైనింగ్‌లో, లేదా స్పేసెస్ ఉన్నాయి. అంటే ఈ కాంపోజిట్ రెస్టరేషన్ అనేది ఎప్పుడు చేస్తామంటే 1 ఎంఎం గ్యాప్ ఉంది బోత్ ద సైడ్స్ ఆఫ్ ద టీత్‌కి, లేదా 1.5 ఎంఎం. 2 ఎంఎం కన్నా పెరిగింది అన్నప్పుడు మనకు కాంపోజిట్స్ రావండి. వెనియర్స్‌కి వెళ్ళిపోవాలి. 1 ఎంఎం కన్నా పెరిగింది, 1.5 కన్నా పెరిగింది డిస్టెన్స్, స్పేసింగ్ అనేది. సో ఎక్కువ స్పేసింగ్ ఉంది, కొంచెం మాల్ అలైన్డ్ ఉన్నాయి, ఒక 2 టీత్ మాత్రమే పైకున్నాయి, ముందుకున్నాయి అన్నప్పుడు బెస్ట్ టు గో విత్ ద కాంపోజిట్ క్యాప్స్ అండి. క్రౌన్స్ అంటారు. సో ఇందులో మనకి జిర్కోనియా కానీ లేదంటే ఈమాక్స్ క్రౌన్స్ అని వస్తాయి. సో దీంట్లో వైట్ మెటల్ ఉంటుంది. సో కొంచెం లైట్ వెయిట్ ఉంటారు కంపేర్ టు మెటల్ సిరామిక్ క్యాప్స్ కానీ లేదంటే డిఎంఎల్ఎస్ క్రౌన్స్‌తో కంపేర్ చేస్తే ఈ జిర్కోనియా అండ్ ఈమాక్స్ అనేవి వైట్ మెటల్ ఉంటుంది కాబట్టి ఈస్థెటిక్‌లీ కంప్లీట్‌లీ హెల్తీ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటాయి.
సో ఈ క్రౌన్స్ చేయించుకోవడానికి ఏంటి అంటే దీంట్లో కూడా మనం గమ్ లైన్ అనేది చూసుకోవాలి. స్మైల్ డిజైనింగ్లో గమ్ అండ్ టీత్ రెండు కంపారిజన్లో వస్తూ ఉంటాయి. సో ఈ క్రౌన్ లెంతనింగ్ చేయాలా, లేదంటే ఉన్న ఉన్న గమ్ లెంత్ సరిపోతుందా, టీత్ని ఎందుకంటే కొంతమందిలో ఎత్తుపళ్ళు ఉన్నప్పుడు మనం కిందకి పెట్టడానికి ట్రై చేస్తాం. దీంట్లో కూడా కంప్లీట్ ఫ్లాట్ టీత్ రావండి. క్రౌన్స్లో కూడా కొంచెం తగ్గుతుంది. ఆ ప్రొక్లినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం డిక్రీజ్ అవుతుందంటే. సో దీంట్లో రూట్ కెనాల్ చేస్తామండి. పైన 6 టీత్ ఆర్ 8 టీత్కి రూట్ కెనాల్ చేసి కంప్లీట్ అటాచ్డ్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. సో ఈ క్రౌన్స్ ఇస్తాం. ఈ క్రౌన్స్లో కూడా డిఫర్ అవుతుందండి. కొంతమందిలో ఇండివిడ్యువల్ క్రౌన్స్ ఇవ్వచ్చు, లేదా బ్రిడ్జెస్ ఇచ్చిస్తాం. సో దీంతో ఏంటంటే మనకి ఫుడ్ ఇంటేక్ అనేది నార్మల్ ఉంటుంది. వెన్ కంపేర్ టు వెనియర్స్ అండ్ కాంపోజిట్ రెస్టరేషన్ బైటింగ్ అనేది నార్మల్ ఉంటుంది మనకి, ఎందుకంటే ఫ్రంట్ టీత్ ఫుల్ కవరేజ్ క్రౌన్స్ ఇచ్చేస్తాం కాబట్టి. సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్స్. దీంతో పాటు కొంతమందికి టంగ్ టై ఉంటుంది, లిప్ ట్రాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు లిప్ ట్రాప్ అంటే కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి. ఈ కింద పెదవి అనేది పై పెదవి మధ్యలోకి పడుతుంటుంది, పై పళ్ళకి అండ్ కింద పళ్ళకి మధ్యలో. సో ఇలాంటి టైమ్స్లో మనం కాంపోజిట్ రెస్టరేషన్స్ అనేవి చేయడానికి అంతగా ఇష్టపడరు డాక్టర్స్ అనేవాళ్ళు. సో యూజువల్గా డెంటిస్ట్ విల్ గో ఫర్ ఆర్థోడాంటిక్ అప్రోచ్. ఎందుకు అంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కొన్ని అబ్నార్మాలిటీస్ని ఆర్థోడాంటిక్ వైజ్గానే కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్మైల్ డిజైనింగ్లో కంపల్సరీగా డెంటిస్ట్ కంపల్సరీగా చెక్ చేసే పాయింట్స్ ఏంటి అంటే షేడ్ ఆఫ్ ద టీత్, మన మన స్కిన్ టోన్కి, మన ఫేస్ కట్కి, అంటే రౌండ్ ఫేసెస్, ట్రయాంగులర్ ఫేసెస్, దీన్ని బట్టి ఆ క్రౌన్స్ అనేవి కూడా డిజైన్ చేస్తారండి. ఇది యూజువల్గా స్మైల్ డిజైనింగ్లో ప్రొసీజర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.